శ్రీ అయి నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి, అభిమానులకి, నా అభిమానులకి శుభోదయం. మనం చాలా కాలం అంటే ఒక 2 నెలలు కనీసం మనం మధ్యలో ఆపేశాం. అంటే కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయి. మూలా నక్షత్రం చేసి ఆపేయడం జరిగింది. అంటే మూలా నక్షత్రం ఎంత చెడ్డదో చూపించింది మనకు కూడా. మూలా నక్షత్రం అంటే మూలకు పెట్టేసింది మన యూట్యూబ్ని. మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు మనం ప్రవేశించాం. సాధారణంగా ఇది కూడా మూలా నక్షత్రం ఎంత శాంతిదో ఇది కూడా అంతే శాంతికి సంబంధించినటువంటిది. కానీ ఇది 4 పాదాలు కాకుండా ఒక 3వ పాదానికి మాత్రమే విశేషమైనటువంటి దోషాన్ని చూపిస్తుంది. మిగతా 1, 2, 4 పాదాలు అంతగా ఉండవు. సామాన్యంగా తైలావీక్షణం చేసి మనం ఆ గుళ్ళో దీపం పెట్టేస్తే ఆ దోషం పోతుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో అబ్బాయి కనుక పుడితే ఉదయం కానీ సాయంకాల సమయం అంటే సంధ్యావేళలో కానీ అర్ధరాత్రి కూడా అంటే మధ్యరాత్రి 12-1 గంట ఆ సమయంలో జన్మించినట్టయితే శిశువుకు కూడా దోషం కలుగుతుంది, అంటే గండం ఉంటుంది. అందుకనే 3వ పాదంలో పుట్టినా ఏ పాదంలో పుట్టినా శాంతి చేయించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం. ఈ పూర్వాషాఢ నక్షత్రం వరుసలో 20వ నక్షత్రం. దీనికి నక్షత్రాధిపతి వచ్చేసి శుక్రుడు అవుతున్నాడు, రాస్యాధిపతి గురువు అవుతున్నాడు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు 20 సంవత్సరాల శుక్రమహర్దశలో జన్మిస్తారు. ఆ తర్వాత ఆ శేషమంతా మిగిలిపోయిన తర్వాత రాహు మహర్దశ వస్తుంది 6 సంవత్సరాలు. ఆ తర్వాత చంద్రమహర్దశ వస్తుంది 10 సంవత్సరాలు. ఈ విధంగా వాళ్ళ జీవనం శుక్రమహర్దశతో ఆరంభం అవుతుంది. ఈ యొక్క జాతకులకి బాలారిష్ట దోషాలు గనక లేనట్టయితే 80 సంవత్సరాల వరకు ఆయుష్యం వీళ్ళకు ఉంటుంది. ఈ జాతకుడు జన్మించినటువంటి 6 మాసాల్లో ఈ జాతకులకి అగ్నిభయం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12వ సంవత్సరంలో వీళ్ళకి జ్వరభయం అంటే విపరీతమైనటువంటి జ్వరం రావడం, అంటే 103, 104 కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత 17వ ఏట శరీరమునకు దెబ్బలు తలగడం కానీ, రణాలు అంటే పుండ్లు కావడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 30వ సంవత్సరంలో జలగండం వీళ్ళకి సంభవిస్తుంది. జలానికి దూరంగా ఉండడం అంటే 29, 30, 31, 3 సంవత్సరాలు నీటికి దూరంగా ఉన్నట్టయితే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 60వ సంవత్సరంలో అపమృత్యు భయం అంటే ఏదైనా దీర్ఘరోగం రావడం కానీ లేదైనా ఇటువంటివి జరిగి వీళ్ళకి కొన్ని ఆయుష్యానికి సంబంధించినటువంటి దోషాలు కలగడానికి ఆస్కారం ఉంది. ఆ సమయంలో వీళ్ళు ఆయుష్ హోమం కానీ లేదా ఏ గ్రహం నడుస్తుందో ఆ గ్రహం యొక్క శాంతి కానీ చేయించుకున్నట్టయితే వీళ్ళకి 80 సంవత్సరాల వరకు బాగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు పనులు ఎలా ఉంటాయి అంటే ఏ పని చేస్తే ఎలా ఉంటుంది అంటే అందరూ ఛీ అనేటట్టుగా చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఎవరికి కూడా వీళ్ళ పని తృప్తికరంగా కనిపించదు. స్వభావానికి వచ్చేసరికి మానమర్యాదలు గలవాళ్ళు, శాంతబుద్ధి గలవాళ్ళు, దాతృత్వం గలవాళ్ళు, నిజాయితీ పరులు, ఇతరులను ప్రేమించువారు, జాలి దయాగుణం కలిగినటువంటి వాళ్ళు, మితభాషము అంటే తక్కువగా మాట్లాడతారు, అన్నీ మన మంచికే అనుకునే స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఇతరులను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఖరీదైన జీవనం సాగించాలి అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు, నిర్మల మనస్సు కలిగినటువంటి వాళ్ళు, కళలు నాటకాలపై ఎక్కువ ప్రీతి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. సంపన్నులతో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో వీళ్ళకు పరిచయాలు బాగా ఉంటాయి. వీడు సామాన్య స్థితిలో ఉన్నప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళతో వీళ్ళకు పరిచయాలు బాగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. ఇక మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మనం చెప్పుకున్న దానికన్నా అధికంగా కళ్ళల్లో ఎర్రని రేఖలు కనిపిస్తూ ఉంటాయి. మనం అనుకోవచ్చు వీడి పూర్వాషాఢ నక్షత్రమై ఉండొచ్చు అని అనుకునేటట్టుగా ఎర్రని రేఖలు కనిపిస్తూ ఉంటాయి. శౌర్యము, ధైర్యము ఇవి కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సుఖం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇక 2వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు వినయము, వాక్చాతుర్యము, గ్రహణ శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఒకసారి చెప్తే వాళ్ళు తొందరగా మైండ్లో పెట్టుకుంటారు. చాకచక్యంతో అన్ని పనులు కూడా పూర్తి చేసే స్వభావం వీళ్ళల్లో ఉంటుంది. సామర్థ్యం కూడా వీళ్ళల్లో ఉంటుంది. 3వ పాదంలో జన్మించిన వాళ్ళు దయాగుణం, శుచి, శుభ్రత, చపల చిత్తము, మంచి సంపద, విలాసవంతమైన జీవనం గడపాలనే కోరికలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు.
ఆ తర్వాత 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు వితండవాదులు, ఉగ్ర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ప్రతిదానిని ద్వేషించు స్వభావం కలిగిన వాళ్ళు, పాపకార్యములు చేయుట యందు ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, అంటే ఎదుటివాడిని మోసం చేద్దామా, ఎవరిని నాశనం లేపుదాము అనే ఆలోచనలో కలిగినటువంటి మనసు ఉంటుంది. దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళ స్వభావం ఉంటుంది. ఆ తర్వాత వృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు ఏ జీవనం సాగిస్తే బాగుంటుంది. వీరు న్యాయవాదులుగాను, వడ్డీ వ్యాపారులుగాను, కోశాధికారులు అంటే అకౌంట్స్లలో పెద్ద పోస్టులో ఉండడం కానీ, ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, ఫుడ్కు సంబంధించిన సంస్థల్లోనూ, చక్కెర వ్యాపారం లేదా చక్కెర కర్మాగారాల్లో కానీ పనిచేసినట్టయితే మంచి వృద్ధిలోకి వస్తారు. రబ్బరు వ్యాపారం, పత్తి వ్యాపారం చేస్తే కూడా వీళ్ళు బాగుంటుంది. రైళ్ళు, రోడ్డు, గృహ నిర్మాణాల సంస్థల్లో పనిచేసినట్టు కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారి దేవాలయాల్లో ఉద్యోగులుగాను, ఆరోగ్య సంబంధ శాఖల్లోనూ, పశువైద్యులు కానీ, గొర్రెలు, ఆవులు, బర్రెలు పెంపకం ద్వారా జీవనం సాగించేవారుగాను, సినీ రంగాల్లోనూ, విదేశ వ్యాపారం వల్ల కూడా మంచి లాభాలు పొందుతారు. వసతి గృహాలంటే హాస్టల్స్ కానీ, ఈ రెంట్కి ఇచ్చేటటువంటి ఫ్లాట్స్ ఉంటాయి ఈ మధ్య, అటువంటి దాంట్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఆయుర్వేద వ్యాపారంలో కూడా వీళ్ళకి మంచి లాభాలు కలుగుతాయి. ఇక స్త్రీ జాతకం ఎలా ఉంటుంది? ఈ యొక్క స్త్రీలు ఎలా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే, పరులకు ఉపకారం చేసే స్వభావం కలిగినటువంటి వాళ్ళు, బంధువులలో మిన్నగా ప్రేమతో ఉండేటటువంటి వాళ్ళు, మంచి కార్యములు చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువగా నిజం పలికేవాళ్ళు, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. విశాల నేత్రం కలవాళ్ళు, చూపులకు ఎంతో అందంగా కనిపించేవాళ్ళు, ఎప్పుడూ అందరినీ గౌరవిస్తూ తమ గౌరవింపబడుతూ సంతోషంగా ఉండేవాళ్ళుగా ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుని గోచార రీత్యా కుంభరాశిలో కానీ, మీనరాశిలో కానీ శని సంచరిస్తున్నటువంటి సమయంలో కార్య విజయం, ధనలాభం కలుగుతాయి. అదే శని మిథునంలో సంచరిస్తున్న కాలంలో చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. దానివల్ల వ్యాకులత, జీవనహాని. ధనుస్సులో శని సంచరించే కాలంలో అయితే పితృ సంబంధ కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంది. అంటే మీ బంధువుల్లో కానీ, మీ జ్ఞాతుల్లో కానీ ఎవరైనా చనిపోవడం కానీ, మీ తండ్రికి అనారోగ్యాలు కలగడం కానీ సంభవిస్తుంది. రుణ బాధలు పెరుగుతాయి. దుర్వ్యసనాలకు బానిస కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ పాదంలో జన్మించినట్టయితే జాతకరీత్యా గురువు బలంగా లేని పక్షంలో రవిదశలో కానీ, చంద్రదశలో కానీ మారకం సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 2వ పాయింట్కి వస్తే, జన్మలగ్నం వృశ్చికమయ్యి పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన రవిదశలో మారకం కలగవచ్చు. జన్మలగ్నం ధనుస్సు అయ్యి పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన చంద్రదశలో మారకం కలగడానికి ఆస్కారం ఉంది. ఇది మీరు గమనించుకోండి. ఇక అదృష్ట రత్నం వచ్చేసరికి పచ్చ అంటే ఎమరాల్డ్ అంటాం మనం. ఆ తర్వాత నక్షత్ర రత్నం అంటే వజ్రం, డైమండ్ అంటాం. రాశి రత్నం వచ్చేసి పుష్యరాగం అవుతుంది. అదృష్టవారం వచ్చేసి ఆదివారం అవుతుంది. అదృష్ట దిశ ఏ పనికైనా వెళితే తూర్పు దిశగా వెళ్ళి మీ పనికి వెళ్ళండి, కార్యం సాధించుకుంటారు. ఉపవాసం అంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే మాత్రం శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం చాలా మంచిది. పాటించండి, చూడండి, ఆనందించండి. అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ జై శ్రీకృష్ణ.